పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి లేదు. కొంత 1 నెల 2 నెలలు 3 నెలలు అటు ఇటుగా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ పెరుగుదల చూస్తున్నాం కాబట్టి సో ఇంకొక సంవత్సరం కొంత ఇబ్బంది పరిస్థితున్నా నేను అదే మొదటి చెప్పాను. పోయిన సంవత్సరం బాగా ఇబ్బంది ఉంది, ఈ సంవత్సరం కొంత ఇబ్బంది తగ్గినా ఇంకా కొంత ఇబ్బంది పరిస్థితులు ఉండొచ్చు, ఆ తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా చెప్పడం కూడా జరిగింది. అందుకని ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నిపుణులు మన రోసయ్య గారు, ఎందుకంటే అనేక సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్ చేసి గతంలో రాజశేఖర్ గారు ఏ వాగ్దానం చేసినా కూడా ఎక్కడ దాన్ని కొరవడకుండా నిధులు అందించిన వ్యక్తి రోసయ్య గారు. ఖచ్చితంగా ఈ యొక్క కష్టకాలాన్ని ఆయన గట్టెక్కించి ఖచ్చితంగా మంచి రోజులు కూడా ఖచ్చితంగా చూపిస్తారు. ఈ లోపల ఏ ఒక్క పథకాన్ని కూడా నీరుగార్చకుండా ఏ ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా కొనసాగిస్తారు ఖచ్చితంగా. రోసయ్య గారు నిపుణులు అంటే రోసయ్య గారు నాంచడంలో నిపుణులు అన్న విషయం బాగా అర్థమవుతుంది. ఆయన ఏ రకంగా రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు, అసలు దీనికి ప్రణాళిక ఏంటి? లేకపోతే నిన్న మొన్న టీవీలో చూపిస్తున్నారు యాగాలు యజ్ఞాలు ఏం చేస్తారని, దేవుడి భారం వేసి గట్టెక్కిస్తారా? ఇప్పుడు ఇక్కడ ఇవాళ తేల్చాల్సిందండి అసలు ఇవాళ ఏంటి ఒక ప్రణాళిక ఇలాగ చేస్తామని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ ఏది కనిపించట్లేదని. తర్వాత రాజగోపాల్ గారు విషయం చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఉచితంగా భూములు ఇచ్చిందని. ఎవరికి ఇచ్చిందండి? దానికి ఉన్న కండిషన్స్ ఏంటి? ప్రతి ఎకరానికి కూడా కనీసం 300 మందికి ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలనే ఉద్దేశంతో అవేళ డెవలప్మెంట్ కోసం. అది కూడా ఎక్కడిచ్చిందండి? నరసంచారం లేని చోట మైక్రోసాఫ్ట్ని ప్రపంచంలో అమెరికా బయట తొలి డెవలప్మెంట్ సెంటర్ స్థాపింపజేసిన తెలుగుదేశం పార్టీ, అలాగే ఐఎస్బీని తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ, ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. అయితే కాంగ్రెస్ కూడా ఉచితంగా భూములు ఇచ్చి ఏం చేశారు? ఉచితంగా ఇవ్వడమే కాకుండా మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఇగో ఇక్కడ ఐటీ పార్క్ వచ్చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ వచ్చేస్తుంది, ఇక్కడ చేవల్లో ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుందని ముందర వీళ్ళు 100 ఎకరాలు కొనుక్కొని ఇవన్నీ కూడా మధ్యతరగతి ప్రజలకు అంటగట్టి ఇవాళ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు లేరు, ఏం చేయాలో తెలియక నెత్తినేసి కొట్టుకున్న పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రైట్, మధు గారు మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళు గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తామని చేవేళ్ల పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం ఈ తూములు లేవు, కాలువలు లేవు, ఏమి లేవు. పైపుల కోసం 450 కోట్ల రూపాయలు డబ్బు చెల్లించారు వీళ్ళు. ఎంత దుర్మార్గులంటే, ఎంత అన్యాయం అనంటే, ఈ దేశం ప్రజల మీద గౌరవం, దేశం మీద భక్తి వీళ్ళకి ఏమీ లేవు. వీళ్ళ పైసల మీద భక్తి తప్ప. ఈ 450 కోట్ల రూపాయలు ఎవడమ్మా మొగుడు సొత్తని, అది ఇప్పటికి ఎన్ని వేల కోట్ల రూపాయల పథకం అది పూర్తి అవుతుందా? దాంట్లో రూపాయి ఖర్చు పెట్టినా మొత్తం వేస్ట్. ఈ రోజు 50,000 కోట్ల రూపాయలు ఆ రకంగా ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారు. 1 ఎకరం సాగులోకి రాలా. వీళ్ళని న్యాయంగా యమధర్మరాజు అనేవాళ్ళు నిజంగా ఉండి చేసే పని అయితే వీళ్ళకి తగిన శిక్ష పడాలా. అంత దుర్మార్గమైనటువంటి ఆర్థిక నిర్వహణ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. 1,79,000 కోట్ల రూపాయలకి బిడ్డింగ్స్ అవార్డ్స్ ఇచ్చారు ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులకి. ఇప్పుడు రూపాయి లేకుండా అనేక వేల ఎకరాల భూమిని ఇప్పుడు అక్వైర్ చేయాలా. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకి డబ్బులు లేవు, భూమి అక్వైర్ కావట్లా, ప్రాజెక్టులు పూర్తి కావట్లా. 4 కోట్ల రూపాయలు పామాయిల్ రైతులకు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని ఈ ప్రభుత్వం ఎంత ఈ చేవేళ్ల ఈ పథకానికి 450 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే పైపులు తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. అది ఎప్పుడు పూర్తి అవుతుంది? వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది ఒక్క నిమిషం మరి దీని మీద మాట్లాడుతాం. దానికి 738 కోట్లు మొత్తం ఇచ్చిన అడ్వాన్స్, మొబిలైజేషన్ అడ్వాన్స్ తో కూడా కలిపి 738 కోట్లు ఇచ్చారు. రాజగోపాల్ గారు, మీరేమో దేశ భక్తి కోసం అంటూ మీరు పెంగళ వెంకయ్య గారి పతాకాన్ని బుధానేసుకుని విజయవాడ అంతా తిరిగి అంత ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు దేశభక్తి లేదని మధు గారు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. మీరు ఈ జలయజ్ఞానికి సంబంధించి జరుగుతున్న ఘోరమైన అక్రమాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెబుతారు? ఇప్పుడు సిపిఎం వాళ్ళు దుమ్మెత్తిపోయడం కొత్త ఏమి కాదు. మన్మోహన్ సింగ్ గారి మీద కానీ ఇటు రాజశేఖర్ గారి మీద కానీ గతంలో 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో దుమ్మెత్తిపోశారు. చివరికి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే చూసాం. అలాగే గత 5 ఏళ్ళు రాజశేఖర్ గారు చేపట్టిన అనేక జలయజ్ఞం ప్రాజెక్ట్స్ లో అడ్డుకోవడానికి పోలవరం కానీ, తోటపల్లి కానీ, జంజావతి కానీ, అలాగే ప్రాణహిత ఇప్పుడు చేవేళ్ల గురించి కానీ, ఇలా ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఏదో ఒక రీతిలో అడ్డంకులు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళే. అయినా కూడా రాజశేఖర్ గారు ముందుకు సాగిపోయారు ప్రాజెక్టు విషయంలో. అలాగే ల్యాండ్ కాంపన్సేషన్ చెప్పి అక్కడ పెంచి పెడితే
ఒక్కొక్క ఎకరానికి మార్కెట్ రేట్ కంటే అదనంగా చెల్లించి ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని రైతులకు ఉపయోగపడాలి, ప్రతి అంగుళం భూమికి నీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టారు. కొంత నిధులు కొరవడినా కూడా ఏ ప్రాజెక్టు ఆపకుండా సాగిపోవాలి రాజశేఖర్ గారు ప్రయత్నం చేశారు, ఇప్పుడు రోసే గారు అదే ప్రయత్నం చేస్తారు. అలా ప్రాణాధార చేపలకి జాతీయ హోదా తీసుకొస్తాం ఖచ్చితంగా. అలాగే పోలవరానికి జాతీయ హోదా తీసుకొస్తాం. ఈ రెండు ప్రధానమైన జలయజ్ఞంలో ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి పోలవరం 15,000 కోట్ల రూపాయలు అయితే ప్రాణాధార చేపల 38,000 కోట్ల రూపాయలు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఖచ్చితంగా జాతీయ హోదా తీసుకొచ్చి 190% నిధులు కేంద్రం నుంచి తీసుకోవడానికి మేము అంతా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. అందుకని ఏ ప్రాజెక్టు ఆపే పరిస్థితి ఉండదు. పైపులకి డబ్బులు ఎందుకు ఇచ్చారు అది చెప్పండి. కాంట్రాక్టర్ని ఎన్ని టెక్నికల్ విషయాలు ఎవరికి ముందు పేమెంట్ ఇచ్చారు, ఏ ఐటమ్ ఇచ్చారన్నది ఇది రాజకీయ నాయకులు చూసేది కాదు. అది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వారు ప్రాజెక్టు పూర్తి చేస్తారు. మనమే కాంట్రాక్టులు అయ్యి, మనమే ఇంజనీర్లు అయ్యి, మనమే నిపుణులు అయిపోయి అన్ని మనమే ఇక్కడ అంచనా వేస్తే ఎవరికి ముందు పేమెంట్ ఇవ్వాలి, ఎవరికి ఎలా పేమెంట్ ఇవ్వాలి, ఎవరికి ఏ పని ఎక్కడ స్టార్ట్ చేయాలి, డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనమే చెప్తే ఎలా చెప్పండి. కాంట్రాక్టర్లు మనమే, కంపెనీలు పెట్టేది మనమే, అధిపతులు కాంట్రాక్టర్లు అన్ని ఎంపీ మనమే, కాంట్రాక్టర్ మనమే, అన్ని మనమే. ఇప్పుడు అది ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ మధు గారు. మీరు చాలా ఆవేశంగా తీవ్రంగా మాట్లాడారు. మీరు స్పెసిఫిక్గా చెప్పారు, రాజగోపాల్ గారు జనరల్గా చెప్పి దాన్ని ఇష్యూని తన వాదన వినిపించారు. ఇక మనం మరో కీలకమైనటువంటి ఘట్టంలోకి వెళదాం. ఈటెల రాజేంద్ర గారు టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు, 3 సార్లు శాసనసభకి ఎన్నికై మరోసారి ఎన్నిక కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేత, వారు కూడా మనతో ఉన్నారు. రాజగోపాల్ గారు చెప్పండి, లగడపాటి వల్ల అవుతుందా టీఆర్ఎస్ నిషేధించడం అని సవాల్ విసిరారు కేసీఆర్ గారు. మీరేం సమాధానం చెప్తారు దానికి? నేను ఆయన్ని నిషేధిస్తానని చెప్పలేదే, పరిశీలించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పారు. ఎవరి నిషేధించే గుర్తింపు గురించి, నిషేధించడం గురించి చెప్పట్లా, గుర్తింపు గురించి. ఎందుకంటే ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా, అలాగే కేంద్ర మంత్రిగా అనేక హోదాలు చేసిన వ్యక్తిగా ఈ విధంగా సివిల్ వారు అంతర్యుద్ధం అంటూ, అలాగే నాలుకలకు వస్తాం చేతులకు వస్తామంటూ, అలాగే వీళ్ళ బహిష్కరిస్తాం వాళ్ళ బహిష్కరిస్తాం అని చెప్తూ ప్రాంతీయ విద్వేషవాదాన్ని రెచ్చగొడుతుంటే ఈ విధంగా చూస్తూ అందరూ ఉండిపోతే ఎలా? ఇది రేపు పొద్దున పెద్ద నాయకులు చేస్తారు కాబట్టి ఆ తర్వాత కింద వరకు ప్రజల వరకు వెళ్ళిపోయి అందరూ కూడా ఇదే రీతిలో మాట్లాడతాం చేయటం మొదలు పెడితే ఈ దేశం ఏమైపోతుందని ఒక ఆందోళనతో బాధతో నేను కమిషన్కి ఇచ్చాను. కమిషన్ పరిశీలించాలి ఇందులో వాస్తవం ఏంటి, అలాగే ఇందులో ఏదన్నా ఈ దేశ భద్రతకి ఐక్యతకి భగ్నం కలిగించే రీతిలో ఉన్నాయా, లేకపోతే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రవర్తనలకి విరుద్ధంగా ఉన్నాయా అని ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా విరుద్ధంగా ఉన్నాయని చెప్పి నేను భావించాను, అలాగే ప్రజలు భావించారు. ఆ వ్యాఖ్యలు పేపర్ కటింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అవి చెప్పినాక ఈ మధ్య నిన్న ఇవాళ మరి కేసీఆర్ కొంచెం బాని మార్చారు. నేను అలా చెప్పలేదు, అలా వస్తుందేమో అన్నానని చెప్పి అన్నారు. కానీ మొన్న ఆంధ్రజ్యోతికి స్పష్టంగా ఆయన చెప్పారు ఏమని, నేనే ముందుండి నేనే నాయకత్వం వహించి ఈ యొక్క అంతర్యుద్ధాన్ని ఆరంభిస్తాను చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కమిషన్ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఎటువంటి జవాబు కమిషన్ చెప్తారో మనం వేచి చూద్దాం. రాజేంద్ర గారు అసలు మాట బాణి మార్చారంటున్నారు. ఆయన ఎప్పుడు కేసీఆర్ గారు బాణి మార్చరు. ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమ క్రమంలో మాట్లాడిన అనేక మాటలు ఉంటాయి. కానీ ఇంటి దగ్గర సంబంధించిన అంశం ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు ఈ పార్టీని అన్ని రకాల చూసినటువంటి వ్యక్తిగా, అసలు మా చరిత్రని చదివిన వ్యక్తిగా అసలు ఎట్లా కన్క్లూజన్ రాజేస్తారండి? నేను ఒక్కడే అడుగుతా ఉన్నా. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రనే గట్ల అనుకుంటే వీళ్ళు 2004లో ఎందుకు మాతో జతగట్టిండ్రు? ఏమని జతగట్టిన మాట? మేము ఏ ఆశయం కోసం పోరాటం చేస్తున్నాం, మా చరిత్ర ఎందుకు తెలియకుండా జతగట్టినారండి? ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక 9.5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా మాత్రం జతకట్టింది. ఎందుకు జతకట్టినారండి? మా చరిత్ర ఇట్లాడిదేనా? అసలు విషయం ఏంటంటే, అసలు ఎంత దుర్మార్గమైనటువంటి, అసలు ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలు, ఇంకిత జ్ఞానం లేకుండా కాంప్లైంట్ చేసే పద్ధతి ఇది మంచిది కాదండి. ప్రజలు అసహించుకుంటారు, ప్రజలు నవ్వుకుంటారు ఇట్లాంటి వచ్చేస్తే. ఎప్పుడైనా ఒక పార్టీ మీద ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు ఇవాళ ఒక నిమిషంలో మాట్లాడిన మాట బట్టి కాదు అంచనాకు రావాల్సింది. వాళ్ళ 10 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసినారు, ఏ ప్రజాస్వామ్య మీద విశ్వాసం ఉన్నది, ఏ ప్రజాస్వామ్య విలువ కట్టుబడి ఇలా అసెంబ్లీలో పార్లమెంట్లో మేము ఉన్నాం, మంత్రులు కూడా చేసినటువంటి పార్టీ మీద అలాంటి మాటలు మాట్లాడేటువంటిది అవి తెలంగాణ ప్రజలు ఇలా అసహించుకుంటున్నారు. వెకిలి మాటలు కూడా అంటున్నారు. అనేక మంది మేధావులు అడిగిన అసలు ఈ జ్ఞానమే లేదనే పద్ధతులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి కాదు, చరిత్ర మీద ఆధారపడి మాత్రమే మాట్లాడాలి తప్ప ఇలాంటి పద్ధతి మంచిది కాదు. ఇట్లాంటి రాబోయే కాలం కూడా చేయొద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రాజగోపాల్ గారు చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని అని మిమ్మల్ని వ్యాఖ్యానిస్తున్నారు రాజేంద్ర గారు.
ఇప్పుడు నేనే వ్యాఖ్యలు కొత్తగా పుట్టించలేదు, లేకపోతే నాకే నేను కల్పించి చెప్పలేదు. ఆయన అన్న వ్యాఖ్యలే. ప్రాంతీయ వాదం వేరు, ప్రాంతీయ విద్వేషం